హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే like and share and subscribe, comment. Please watch full video. వీడియో చివరి వరకు చూడండి. అమెరికాలో హౌసెస్ రెంట్స్ ఎలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను. ఐ హోప్ యూస్ అవుతుంది అందరికీ. సో తమ్నైల్ చూస్తే అర్థమైంది కదా ఇవాళ మన వీడియో ఏంటో. అమెరికాలో హౌసెస్ కొనాలంటే ప్రాసెస్ ఏంటి, ఎంత కాస్ట్ ఉంటాయి, అసలు ఎలాంటి ప్లేస్లో హౌస్ కొనాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు కబుర్లు కూడా చెప్పుకుందాం. వచ్చేయండి. మేముండే స్టేట్ వచ్చేసి జార్జియా, అట్లాంటా సిటీ. సో ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాను. సో వెల్కమ్ టు అమెరికాలో హోమ్ టూర్. ఇంతకీ ఇది మా ఇల్లు అనుకుంటున్నారా, ఇంకెవరైనా అనుకుంటున్నారా? కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు. సో ఇదేంటంటే హౌస్ ఎంట్రన్స్. ఇక్కడ ఓన్ హౌసెస్కి ప్రతి ఇంటికి గరాజెస్ అయితే ఉంటాయి. 2 కార్స్ అయితే పడతాయి ఈజీగా. ఇలా బయట మనకి ప్లేస్ కూడా ఉంటుంది. మన ఇండియన్ హౌసెస్ అంటే ముగ్గులు కూడా కంపల్సరీ కదా. రోజు వేయరనుకోండి, అప్పుడప్పుడైతే వేస్తారు. ఇదేంటబ్బా ఇందాక హౌస్ చూపించారు, ఇదేంటి చెక్కలు చెక్కలు ఉన్నాయి అనుకుంటున్నారా? సో ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హౌస్. ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్ లో అయితే ఇలా ఉంటది. ఇక్కడంతా వుడ్ తోనే కదా హౌసెస్ అన్ని ఉండేది. సో అందుకనే చెక్కలు అయితే ఉన్నాయి. నాకున్న ఐడియా ప్రకారం అయితే ఫస్ట్ ఇలా ఫ్రేమ్ అయితే కట్టేస్తారు మొత్తం వుడ్ తో. తర్వాత లైట్ గా ఇంటీరియర్ అయితే కంప్లీట్ చేస్తారు. తర్వాత ఎక్స్టీరియర్ అయితే కంప్లీట్ చేస్తారు. ఫైనల్ గా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ప్రొటెక్షన్ షీట్తో అయితే మొత్తం కవర్ చేస్తారు. ఇక్కడంతా వుడ్తోనే కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగేది. కన్స్ట్రక్షన్ కూడా తొందరగానే అయిపోతుంది. అలా అని వుడ్తో చేస్తున్నారు కదా, డెలికేట్గా ఉంటుంది అనుకుంటారేమో. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. సో ఇదనమాట ప్రొటెక్షన్ షీట్. హౌస్ కంప్లీట్ అయ్యాక కొనుక్కోవడం కంటే ఇలా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు హౌసెస్ కొనుక్కుంటే మనకైతే ఈజీగా 40 to 50K డిఫరెన్స్ అయితే వస్తుంది. $40K. చూసారా, ఇది ఇంటీరియర్ కొంచెం కంప్లీట్ అయింది. సో ఫైనల్గా బయట షీట్ అయితే వేసేసారు. సో చాలామంది ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే హౌస్ అనేది కొనేసుకుంటారు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కొంచెం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది. మనకి బయట కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు. బయట మనకి వుడ్ కావాలా, స్టోన్స్ కావాలా, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. స్టోన్స్ పెడితే కొంచెం లుక్ వస్తుంది అనుకుంటే కొంతమంది అయితే అలా పెట్టించుకుంటారు మన ఇండియన్స్. చాలా మంది అయితే పెట్టించుకుంటారు. ఇక్కడ వెనక చూస్తుంది ఏంటంటే బేస్మెంట్ ఉన్న హౌసెస్. బేస్మెంట్ అంటే హౌస్ కింద వస్తుంది కాబట్టి కొంచెం డౌన్గా ఉంటాయి బేస్మెంట్ ఉన్న హౌసెస్. వాళ్ళకి ఇలా బ్యాక్ యార్డ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. నార్మల్ వాటికి కూడా వస్తాయి. బేస్మెంట్ కావాలనుకున్న వాళ్ళే తీసుకుంటారు, ఎందుకంటే $50K అయితే డిఫరెన్స్ వస్తుంది. పర్లేదు వద్దు అనుకుంటే మాత్రం బేస్మెంట్ లేకుండా కొనుక్కుంటారు హౌస్. బట్ బేస్మెంట్ ఉంటే ప్లస్ ఏంటంటే ఫ్యూచర్లో కింద ఇంటీరియర్ అంతా కంప్లీట్ చేసి 2 బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ కట్టించి రెంట్కి అయితే ఇస్తారు హౌసెస్. ఓన్లీ ఓన్ పర్పస్ కావాలనుకుంటే బేస్మెంట్ లేకుండా కొనుక్కుంటారు. ఇలా బోర్డు పెట్టారంటే అవైలబుల్ హోమ్ సైట్ అంట. అంటే ఈ హౌస్ ఖాళీగా ఉంది, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇంకా మా హస్బెండ్ని అదే అడుగుతున్నాను హౌస్ కొనమని. సో ఫైనల్గా ఇప్పుడు అర్థమైందా, ఇదైతే మా ఇల్లు కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు. ఇంకా వాళ్ళ హౌస్ వార్మింగ్కి అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడు ఇండియాలో ఉన్నాను కాబట్టి. సో వచ్చిన తర్వాత యూఎస్కి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రండి, మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చూపించేస్తాము. ఓల్డ్ హౌసెస్లో ఏంటంటే 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ స్టార్టింగ్ అలా ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం 5 బెడ్రూమ్ 6 బెడ్రూమ్స్ అలా ఉన్నాయి హౌసెస్. మా ఫ్రెండ్ వాళ్ళదైతే 6 బెడ్రూమ్స్. హాల్ కూడా సింపుల్గా చాలా బాగుంది. హౌస్ వార్మింగ్ చేసినప్పుడు ఇలా డెకరేషన్ ఉంటే అన్నీ పెట్టుకున్నారు. హాల్లో అయితే క్యాంప్ ఫైర్ కూడా ఇచ్చారు. అది చూడటానికి రియలిస్టిక్ ఉన్న రియల్ ఫైర్ కాదు అది, ఎలక్ట్రిక్ది. కలర్స్ కూడా మారుతుంది. హౌస్ కొనుక్కునేటప్పుడు మనకి కింద మ్యాట్ అయితే ఉండదు, మొత్తం వుడ్తోనే వస్తుంది. సో మెయిన్గా కిడ్స్ ఉన్న వాళ్ళైతే సరౌండింగ్ స్కూల్స్లో రేటింగ్ చూసుకొని, స్కూల్స్ రేటింగ్ బాగుంటే ఆ ఏరియాలో చుట్టుపక్కల హౌస్ అయితే తీసుకుంటారు. హౌస్ ఒక చోట స్కూల్ ఒక చోట ఉండకూడదు దూరంగా. వాళ్ళుండే ఏరియాలోనే ఆ కౌంటీలోనే స్కూల్లో జాయిన్ అవ్వాలి. అది రూల్ ఇక్కడ. ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి కంపల్సరీ ఉండాలి అందరికీ. వింటర్‌లో చలి చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఇది మాత్రం మ్యాండేటరీ. ఇంకా దానిలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనమైతే సెట్ చేసుకోవచ్చు. హీటు, కూలు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్‌గా వస్తున్నాయి కాబట్టి హాల్ వరకు సెపరేట్‌గా, బెడ్‌రూమ్ వరకు సెపరేట్‌గా ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు టెంపరేచర్. ఇంకా స్కూల్స్ ఉన్న సరౌండింగ్స్ కూడా సెక్యూరిటీ కూడా చాలా ఉంటది. కాప్స్ కూడా నైట్ పూట ఎక్కువ తిరుగుతానే ఉంటారు. సో ఇంకా దాన్ని బట్టి చాలామంది అయితే తీసుకుంటారు హౌసెస్. పైనైతే ఇంకా హాల్ లాగా లైక్ థియేటర్ రూమ్‌లా ఉంది. బావుంది. ఇదైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొత్తగా ఉంది. ఇదంతా హౌస్ వార్మింగ్ రోజు తీసిన వీడియో. నేనైతే మిస్ అయ్యాను ఇదైతే. డెకరేషన్ కూడా సింపుల్‌గా మొత్తం వీళ్ళే చేసుకున్నారు. చాలా బావుంది. ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న మన ట్రెడిషన్ ఫాలో అవుతాం. హౌస్ వార్మింగ్ రోజు ఇంకా ప్రీస్ట్‌ని పిలిచి పూజ అయితే చేయించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ జరిగినాయి బాగా. మనం ముందే మాట్లాడుకోవాలనమాట. ఇలా ఈ టైంకి కావాలి హౌస్ వార్మింగ్‌కి అని. వాళ్ళొక లిస్ట్ ఇస్తారు. మనం ముందే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇంకా అన్నీ చక్కగా రెడీ చేసుకున్నారు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే మోస్ట్‌లీ ఇలాగే ఇస్తారు. ఫైర్ స్టవ్, ఇంకా పాలు పొంగిచ్చాలి కాబట్టి పసుపు, కుంకుమ రాసి రెడీ అయ్యారన్న. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పాలైతే పొంగిచ్చేస్తున్నారు. డెకరేషన్ చూడండి సింపుల్‌గా చాలా చేశారు. ఇవన్నీ ఇండియా నుంచి వచ్చినాయి డెకరేషన్స్ అన్నీ. వీళ్ళకైతే
స్టవ్ ఇస్తారు, ఓవెన్ ఇస్తారు, మైక్రోవేవ్ ఇస్తారు అండ్ డిష్ వాషర్ కూడా ఇస్తారు. ఇంకా ఫ్రిడ్జ్, వాషరు, డ్రైయరు ఇవన్నీ మనమే కొనుక్కోవాలి. అండ్ వాళ్ళు ఫస్ట్‌లో అడుగుతారు. మీకు వాషరు, డ్రైయరు, ఫ్రిడ్జ్ ఇవి కూడా కావాలనుకుంటే సమ్ అమౌంట్ ఉంటది. ఆ అమౌంట్ పే చేస్తే వాళ్ళే ఇస్తారు. మోస్ట్‌లీ చాలామంది వాళ్ళే సెపరేట్‌గా కొనుక్కుంటారు. లైక్ కాస్కో ఇలా వీటిల్లో. రెంట్ హౌసెస్‌లో ఏంటంటే అవి కూడా ఇస్తారు. ఇంకా మనం బ్యాక్ యార్డ్‌కెళ్ళిపోదాం వచ్చేయండి. బ్యాక్ యార్డ్ కూడా సింపుల్‌గా బావుంది క్యూట్‌గా. మొత్తం హౌస్ 4000 స్క్వేర్ ఫీట్ ఉంది. మీకు హౌస్ చుట్టుపక్కల చాలా ప్లేస్ అయితే ఉంటది. చాలా ప్లేస్ అయితే వదులుతారు. ఇంకా సమ్మర్‌లో అయితే తెలిసిందేగా ఈ ప్లేస్ అంతా వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వేసుకుంటారింకా. వింటర్ కాబట్టి ఇప్పుడు అయ్యేం పండవు. సమ్మర్‌లో అయితే ఇంకా అదంతా సెటప్ చేసేస్తారు. కొంతమందయితే డోర్స్ ఇస్తారు. కొంతమంది ఇలా స్లైడ్ డోర్స్ ఇస్తారు బ్యాక్ యార్డ్‌కి రావడానికి. ఓన్ హౌసెస్ వాళ్ళకి మైనస్ ఏంటంటే ఇలా కమ్యూనిటీస్‌లో పూలు, జిమ్ము అవేముండవు. చాలామంది ఇంకా సమ్మర్‌లో ఇలా బ్యాక్ యార్డ్‌లో అయితే పూల్ సెటప్ చేసుకుంటారు. ఇంకా జిమ్ కూడా బేస్మెంట్ ఉంటే బేస్మెంట్‌లో పెట్టుకుంటారు. లేకపోతే ఇంట్లో నార్మల్‌గా సెటప్ చేసుకుంటారు. జిమ్ సెటప్ అంతా. ప్లేస్ మాత్రం చాలా ఉంటది. కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళైతే అన్నీ యాక్సెప్ట్ చేయరు. లైటింగ్స్ అవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చూడండి ఈ ప్లేస్ అంతా వీళ్ళ హౌస్‌దే. అమ్మో! ఇదేదో సీక్రెట్ రూమ్ ఉంది. వచ్చేయండి చూసేద్దాం ఏంటిదో. ఇలాంటిదైతే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాము. మా హస్బెండ్ ఎక్కడికో దూరేస్తున్నారు ఏదో ఉందనుకోని. ఓహ్! ఇక్కడేంటి స్నో ఉంది. ఓహ్! ఇది స్నో కాదు. ఇదంతా కాటన్‌లా ఉందే. ఫస్ట్ ఇది చూసి సీక్రెట్ రూమ్ అనుకున్నాము. ఏమన్నా రిపేర్లు అలా ఉంటే ఇలా వెళ్లి చూస్తారనమాట. ఇంకా ఆ రూమ్ అయితే క్లోజ్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా ఇదంతా స్టోరేజ్ రూమ్ ఆర్ లేకపోతే వార్డ్రోబ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మేము ఉండేది జార్జియా స్టేట్ కాబట్టి ప్రెజెంట్ ఇక్కడ ప్రైజెస్ అయితే $600K ప్లస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద లొకేషన్ కూడా డిఫరెన్స్ అయితే ఉన్నాయి చాలా. వాచర్ డ్రైవర్ వాళ్ళేమి ఇవ్వరు. సో ఇంకా మనమే కొనుక్కోవాలి. ఇలాంటివన్నీ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు కొనుక్కుంటే బెటర్. చాలా డిఫరెన్స్ అయితే వస్తాయి. ఇంకా వాషర్ డ్రైయర్‌కి కూడా సెపరేట్ రూమ్ ఇస్తారు. ఇంకా పైన లిక్విడ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా హౌస్ వార్మింగ్ రోజు ఫుడ్ విషయానికొచ్చేస్తే రండి చూపిస్తాము. గులాబ్ జామ్ చూడండి ఎంత బావుందో. చాలా ఐటెమ్స్ అయితే పెట్టారు. పూర్ణాలు, బజ్జీలు, చపాతీ, బటర్ నాన్, వెజిటేబుల్ పలావ్. నెక్స్ట్ వచ్చేసి సాంబార్, పన్నీర్ కర్రీ, రైతా. అమ్మో! వెరైటీస్ వస్తూనే ఉన్నాయి వెళ్ళే కొద్దీ. ఐ థింక్ ఇది గోబీ 65 అనుకుంటా. వైట్ రైస్, వంకాయ కర్రీ. మా హస్బెండ్ తిని అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు నాకైతే ఆ రోజు. సాంబార్ కూడా చాలా బావుందంట. ఇంకా పప్పు, రోటి పచ్చడి ఇవన్నీ వీళ్ళు చేశారనుకుంటున్నారా? లేదండి క్యాటరింగ్ అయితే ఇచ్చారు. అంత హడావిడిలో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఇంకా పెరుగు, అప్పడాలు, రసము, వడలు, ఇడ్లీ. మీరు వీటిని వడలంటారా? ఇడ్లీ అంటారా? కామెంట్ చేసేయండి. ఇవన్నీ బ్రేక్‌ఫాస్ట్‌కి పెట్టినవి. వడ, సాంబార్, ఇడ్లీ, చట్నీ, పచ్చడి, పప్పొంగలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి అప్‌స్టైర్స్‌కి. రైట్ సైడ్ అయితే కిచెన్, హాల్. వీళ్ళకైతే ఒక బెడ్‌రూమ్ కింద కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్‌రూమ్. మోస్ట్‌లీ చాలా వాటికైతే ఉండవు అలాగా. మోస్ట్‌లీ అన్నీ పైనే ఉంటాయి. సో, ఇదనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్. అండ్ యూఎస్‌లో హౌసెస్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ నేను గనుక ఏమన్నా రాంగ్ చెప్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్.